ఈ మంత్ లో క్రేజీ ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. అండ్ 2025 లో కంటే 2026 లోనే చాలా తక్కువ ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. సో దీనికి కారణం ఏంటో మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా. సో ర్యామ్ అండ్ రోమ్ ప్రైస్ అయితే చాలా వరకు అయితే పెంచేశారు. సో అందుకనే 2026 లో చాలా తక్కువ ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఇంకా లాంచ్ అయిన ఫోన్స్ కి కూడా ప్రైస్ అయితే చాలా అయితే పెంచేశారు. ఒక్కొక్క ఫోన్ కి 5000 6000 వరకు అయితే ప్రైసెస్ పెంచేశారు. అండ్ ఈ ఇయర్ లో చూసుకుంటే కనుక ఐఫోన్స్ కి కూడా చాలా వరకు అయితే ప్రైస్ పెంచేశారు. ఈవెన్ ట్యాబ్స్ కి కూడా చాలా వరకు అయితే ప్రైసెస్ పెంచేశారు. అండ్ ఈ ఆగస్టు మంత్ లో అయితే చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఏ ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయో చూద్దాం. అండ్ వాటి ప్రైజెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. జూలై 31 కి ఒక బెస్ట్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ N6X అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి సుమారు 15,000 నుంచి 18,000 లోపు అయితే రావచ్చు. దీంట్లో 7000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. అండ్ కూలింగ్ ఛాంబర్ తో కూడా వస్తుంది. ఇప్పుడు 20,000 లోపు ఫోన్స్ అన్ని ఇలానే వస్తున్నాయి. అండ్ ఆగస్ట్ 4 కి ఫోకో నుంచి ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. అదే ఫోకో M8 పవర్. ఈ ఫోన్ 20,000 లోపు వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ ప్రైస్ లో వస్తే చాలా బాగుంటుంది. దీంట్లో AMOLED ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ Gen 4 ప్రాసెసర్ వస్తుంది. అండ్ బ్యాటరీ 8000 బ్యాటరీ ఉంటుంది. సో చాలా బిగ్ బ్యాటరీ అనమాట. 50 MP మెయిన్ కెమెరా, 50 MP రియర్ కెమెరా అండ్ 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 20,000 లోపు వస్తే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే 20,000 లోపు ఏ ఫోన్ కూడా బాగాలేదు. ఒకటి సామ్సంగ్ M17 తప్ప మిగతా ఫోన్స్ అయితే ఏవి అంత బాగలేవు 20,000 లోపు అయితే. ఆగస్ట్ 4 కి M8 పవర్ అయితే వస్తుంది కదా. సో దీని ప్రైస్ అయితే 20,000 నుంచి 25,000 వరకు అయితే రావచ్చు. సామ్సంగ్ నుంచి ఆగస్టు 3వ తారీఖు నాడు ఒక ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. అదే సామ్సంగ్ F17 Pro. సో ఈ ఫోన్ అచ్చం ఇంతకుముందు లాంచ్ అయింది కదా సామ్సంగ్ M47 ఫోన్. సో దానిలానే ఉంటుంది. సో చాలా మంచి ఫోన్. దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6th Gen ప్రాసెసర్ వస్తుంది. అండ్ 6.7 inch AMOLED ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా అండ్ 12 MP సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. సో ఈ ఫోన్ ప్రైస్ 25,000 పైన తీసుకొస్తారు కావచ్చు. ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. తర్వాత ఆగస్టు 6 కి ఒక ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది వివో నుంచి. సో అదే వివో S2. దీంట్లో 6.8 inch కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ 7000 బిగ్ బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా అండ్ 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ 40,000 నుంచి 45,000 వరకు రావచ్చు. అండ్ ఇదే ఆగస్ట్ 6వ తారీఖు నాడు ఇంకో ఫోన్ కూడా లాంచ్ అవబోతుంది. అదే రోజున రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 17 5G ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. దీంట్లో AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ 8000 బిగ్ బ్యాటరీ అయితే వస్తుంది. 8000 కాబట్టి అట్లీస్ట్ 2 days అయితే వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 4th Gen ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ ఇంకా రివీల్ అవ్వలేదు. సో దీని ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆగస్టు 6వ తారీఖు నాడు దీని ప్రైస్ అయితే రివీల్ చేస్తారు. సో అంతవరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. ఇది G6 చిప్సెట్ తోనైతే వస్తుంది. సో చాలా మంచి ఫోన్. అండ్ ఈ ఫోన్ ప్రైస్ కూడా రివీల్ అవ్వలేదు. ఈ ఫోన్ పూర్తి డీటెయిల్స్ ఆగస్టు 12 కి అయితే వస్తాయి. సో ఆ రోజు అయితే లాంచ్ అవబోతుంది ఈ ఫోన్. మొత్తానికి ఆగస్ట్ లో చాలా మంచి ఫోన్స్ లాంచ్ అవబోతున్నాయి. అండ్ జనాలు కొనే విధంగా వీటి ప్రైజెస్ కూడా తక్కువలో వస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఎంత ప్రైస్ లో తెస్తారో మరి. వీటిలో ఏ ఫోన్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అండ్ ఇలాగే మన ఛానల్ కి మీ లవ్ అండ్ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి.